అందరికీ నమస్కారం. మా వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. గడపకి పసుపు కుంకుమ పెట్టే ప్రతి మహిళ ఈ వీడియోను తప్పనిసరిగా చూడాలి. చాలామంది స్త్రీలు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు. కొంతమంది కేవలం మంగళవారం, శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు. ఇంకొంతమంది అది కూడా అస్సలు చేయరు. పండగలకు, పబ్బాలకు మాత్రమే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు. ఇలా గడపకు పసుపు కుంకుమను రాయడం వలన సూక్ష్మ రూపంలో ఉన్న క్రిములు చనిపోతాయని మన అందరికీ తెలిసిన విషయమే. కానీ గడపకు పసుపులు కుంకుమలు రాయడం వెనుక మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మేము చెప్పే ప్రతి విషయం మీకు బాగా అర్థమవుతుంది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా వాటన్నింటినీ కూడా నివారణ చేస్తుంది. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉంటుంది. గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది. గడపకు పసుపు రాసే సాంప్రదాయం పాటించే ఇంట్లో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది. సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు వస్తాడు. మనసు అర్థం చేసుకునేవాడు, అలాగే మంచి అలవాట్లున్న వ్యక్తి వరుడుగా వస్తాడు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్త ఎప్పుడూ కష్టపడడు. ఇలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది, సుఖ సంతోషాలు ఉంటుంది. అలాగే ఆ ఇల్లు సర్వ సౌభాగ్యాలతో నిండి ఉంటుంది. పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినట్లయితే తల్లులకు కూతుళ్ళ లాంటి కోడలు, కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదం. గుమ్మానికి పసుపు రాయడం వలన మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్ళకు అంటుతుంది. ఆ పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణం మనకు తెలియకుండానే మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఆ కాళ్ళలోనే అనేక రకాల సూక్ష్మజీవులను ఆ పసుపు దూరం చేస్తుంది. గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు, వృత్తి పదంలో నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది. గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలను కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. ఇలా హిందూ సాంప్రదాయంలో అనేక ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి. గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమోనని చాలామంది భయపడతారు. కానీ అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పసుపు కుంకుమలు జారి పొరపాటున నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లుగా భావించాలి. అలాగే ఆ భూదేవికి పూజ చేసినట్లుగా భావించాలి. అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షించబడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అలాగే ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి పసుపు గురుగ్రహానికి, సౌభాగ్యానికి, సంపదలకు, అదృష్టానికి ప్రత్యేకంగా చెప్తారు. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురు శుక్రులు ఇద్దరూ మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి. ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళదు. అలాగే ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేంటంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు గారికి లేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్ర శోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ గురువు తమ కుమారుణ్ణి బ్రతికించమని కోరుతాడు. బ్రహ్మదేవుడు నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్లు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చమని చెప్తాడు. గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్లు ఊడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. దాంతో అది చూసిన బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికించాడు. అప్పటి నుంచి రాజ్య ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్లు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉండేవారు. ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు. పుల్ల ముగ్గుతో, బియ్యం పిండితో లేదా రెండు కలిసిన మిశ్రమంతో కూడా రంగవల్లును వేస్తారు. ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతోందని అర్థం. అలా ఆ గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని, అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు.
కొందరు రోజు ముగ్గు వేయలేక పెయింట్ వేసేస్తూ ఉంటారు. కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో కానీ ముగ్గు పిండితోనో వాకిలి ముందు ముగ్గును పెట్టాలి. అప్పుడే అది ముగ్గు అవుతుంది. అలాగే దానిని ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది. తద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచనలుగా పనిచేసేవి. అప్పటి రోజుల్లో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లులు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్ళకి వెళ్ళి అడుక్కునేవాళ్ళు కాదు. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు లేదో అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారి ఇంటికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటికి ముందు ముగ్గులు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గును వేస్తారు. తద్వారా వారు ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతారు. ఇంటి ఎదురు గుమ్మాన్ని లక్ష్మీ ద్వారమని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకని గుమ్మంని అస్సలు తొక్కొద్దు. అలాగే గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు హిందూ సాంప్రదాయ పద్ధతిలో గుమ్మం అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఇక్కడ గదులకు గుమ్మాలే సరిగా ఉండవు. ఆఖరకు గదులు కూడా చాలా ఇరుకిరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి కలే వేరు. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలకు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది. అలాగే వేదాలు లేని నోరులాగే ఉంటుంది. ఇకపోతే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు. అలా పెట్టారంటే మీ భర్త ప్రాణాలకి హాని కలుగుతుంది, మృత్యుదోషాలు కలుగుతాయి. ఇక ఆ ఇంటి యజమాని ఏ పని చేసినా కలిసి రాదు, మీరు ఆర్థికంగా నష్టపోతారు. అలాగే మీ ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి. ఇంట్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. డబ్బంతా ఖర్చయిపోతుందని వాస్తుశాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి. గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం. ఆ గుమ్మంను పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అలంకరించుకుంటూ ఉంటాం. ఒక కుటుంబం క్షేమంగా ఉండాలని చేయవలసిన పూజలు ముఖ్యమైనవి 2. అందులో మొదటిది ఇలవేల్పును కొలుచుకోవడం, రెండవది ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం. ఇంటి గుమ్మానికి సింహద్వారం, లక్ష్మీ ద్వారం, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గుమ్మంకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం చాలా మంచిదని తెలిసిందే. అలా ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవాళ్ళ నుంచి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు. గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం. ఎటువంటి అమంగళం ఈ గుమ్మంలోకి దాటి లోపలికి రాకుండా చూసుకోవడం. అలాగే ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు, కుంకుమలతో అలంకరించమని పండితులు చెప్తున్నారు. రోగాలను దరిచేరకుండా మన ఇంటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటి గుమ్మానికి పసుపు అద్దాలంటున్నారు. ప్రతిరోజు తప్పకుండా గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షలా కాపాడుతుంది. అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు, కుంకుమ రాస్తే చాలా మంచిది. ఇలా రాయడం వల్ల మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో వేల సూక్ష్మజీవులు మన గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి. కనుక సింహద్వారం గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు. కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. సింహద్వారం చాలా పవిత్రమైనది. సింహద్వారం నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు. అలాంటి సింహద్వారం దగ్గర అసలు ఈ పనులు చేయకూడదు. అవేంటంటే తెలిసి తెలియక అలాంటి పనులు సింహద్వారం దగ్గర అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకంతా దరిద్రమే చుట్టుకుంటుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర ఎంతో పవిత్రంగా ఉంచాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు. అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మం మీద కూర్చొని పూలమాలలు కడుతూ ఉంటారు. అలాగే తల దువ్వుకుంటూ ఉంటారు. కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు చేయకూడదు. అసలు గుమ్మం మీద కూర్చోవడమే పెద్ద తప్పు. ఇలా తప్పు చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది.
చాలామంది ఆడవారు కూర్చోవడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చొని చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇది వారి బద్ధకానికి ప్రతీక. ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందే అప్పుడే వారి పతనం మొదలవుతుంది. కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దని మన పండితులు చెప్తున్నారు. అలాగే చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే గుమ్మం ఎదురుగా కానీ దగ్గర కానీ చెప్పులు పెడుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది. మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే చాలామంది స్త్రీలు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు. అలా తినకూడదు. అందులోనూ గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారం తినకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్ కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు. అలా పెడుతుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాకపోగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి గడప దగ్గర ఈ పనులు అస్సలు చేయవద్దు. అలాగే గడపకు ఎదురుగా వేసే మెయిన్ డోర్ మ్యాట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు. అలా ఉంటే గడప దాకా వచ్చి తిరిగి లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి అస్సలు రాదు. కనుక డోర్ మ్యాట్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకునేలా చూడండి. అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్ మ్యాట్లు బ్లాక్ కలర్లో ఉండకూడదు. రెడ్ లేదా గ్రీన్ కలర్లో ఉంటే చాలా మంచిది. అలాగే సింహద్వారం పక్కన కానీ దగ్గరలో కానీ ఇంట్లో చెత్త వేసే డబ్బా లాంటివి అస్సలు పెట్టకూడదు. ఇలా ఉంచితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆహ్వానించినట్లే. కొంతమంది మహిళలు గుమ్మంపై తలపెట్టి నిద్రిస్తూ ఉంటారు. అలా చేస్తే ఇంటి యజమానికి గండం అని శాస్త్రాలు చెప్పి ఉన్నారు. కనుక గుమ్మం మీద ఎప్పుడూ కూడా తలపెట్టి నిద్రించవద్దు. అది చాలా పెద్ద దోషం. చాలామంది గుమ్మం పక్కన చీపురు పెడుతూ ఉంటారు. కానీ అస్సలు చేయకూడదు. దానివల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి. పగిలిన వస్తువులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ధనమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. చిన్నపిల్లలు గడప మీద నిలబడి కానీ కూర్చొని కానీ ఏడవకూడదు. చాలామంది పిల్లలు గుమ్మంపై నిల్చొని ఏడుస్తూ ఉంటారు. మనం తరచూనే చూస్తూ ఉంటాం. ఈ పొరపాటు అసలు చేయకూడదు. ఈ పొరపాటును జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి ఇల్లాలిది. ఇలా చిన్నపిల్లలు గడప మీద ఏడిస్తే ఇంటికి అరెస్టం జరుగుతుంది. ఇలాంటి పనులు గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు. అలాగే గుమ్మం ముందు చాలామంది దిష్టి కోసం కొబ్బరికాయలు గుమ్మడికాయలు లాంటివి కడుతూ ఉంటారు. కానీ అవి కుళ్ళిపోయినా వాటిని తీయకుండా అలానే వదిలేస్తారు. అలా కుళ్ళిపోయినా లేదా పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు వేలాడదీయరాదు. అలా ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలు నిమ్మకాయలు మరియు కొబ్బరికాయలు లేకుండా చూసుకోవాలి. అలాగే వాటి ప్లేస్లో కొత్తవి పెట్టాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు. లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావించి అలా పెడుతుంటారు. కానీ అలా పెడితే నీటిని 3-4 రోజులకు ఒకసారి మాత్రమే పెట్టాలి. ప్రతిరోజు పెట్టడం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు. గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సింహద్వారాన్ని అమ్మవారిలా భావించి గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.